కామవరం గ్రామం, కర్నూలు జిల్లా. శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ప్రస్తుత పరిస్థితులకు, సామాజిక పరిస్థితులే కాదు మన మనో పరిస్థితులకు కూడా అన్వయించుకుంటూ వ్యక్తిత్వంలోని బలాబలాలను విశ్లేషించుకోవడానికి ఒక ఉపకరణంగా ఇది ఉపయోగపడాలి అన్న సంకల్పంతో ధర్మధ్వజం సమర్పిస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది. అందులో భాగంగా నేను ఇప్పుడు మీతో శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుండి 28వ శ్లోక విశ్లేషణని పంచుకుంటున్నానండి. నీవెందుకు యుద్ధం చేయాలంటే అంటూ శ్రీకృష్ణుడు ప్రతిపాదించినటువంటి 9వ కారణపు వివరణ యొక్క కొనసాగింపు ఇది. శ్లోకాన్ని పఠిస్తున్నాను. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణులన్నీ కూడా పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, మధ్యలో కనిపించాయి, మరణానంతరం కూడా అవి అవ్యక్తములే. ఇలాంటి ఈ జనన మరణ కాలాల మధ్యకాలములందు మాత్రమే అవి ప్రకటితములై ఉన్నాయి. ఆ పాటి దానికి వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. లోతుగా చూస్తే ఇది మనల్ని ఎంతో విస్మయపరిచేటటువంటి వివరణ. ఆయన ఏమంటున్నాడు? పుట్టడానికి ముందు అవి నీకు కనబడలేదు, అయినా తల్లి కడుపులో ఉంటే మా ఇంట ఒక బిడ్డ ఆడపిల్లో మగపిల్లవాడో పుడతాడు అని నువ్వు ఆనందంగా ఎదురు చూసావు. పుట్టిన తర్వాత నీ కళ్ళ ముందుకు, పుట్టకముందు అది నీకు కనబడలా, ఆ మాతృగర్భంలో ఉన్నప్పుడు నీకు తెలియలా, అయినా అది ఉంది అని ఆనందంగా గడిపావు. ఎదురుగా కనిపిస్తూ ఉంది, వ్యక్తమయ్యింది, అవ్యక్తము నుండి వ్యక్తానికి వచ్చింది, వ్యక్తం తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. తెర వెనక ఉన్న నటీనటులు తమ యొక్క పాత్రను ప్రదర్శించవలసిన సమయంలో ముందుకొచ్చి తమ పాట, పద్యం, నాట్యం చేసేసి మళ్ళీ తెర వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ముందు కనబడలేదు, మధ్యలో కనబడ్డాయి, తర్వాత మళ్ళీ మరణానంతరం కనబడకుండా పోతాయి. దానికోసం ఎందుకు ఏడవడం? నువ్వు అమ్మ దగ్గర ఉన్నావు, అమ్మకో 50 ఏళ్ళు నీకో 25 ఏళ్ళు అనుకుందాం. కాసేపు అమ్మతో మాట్లాడావు, అమ్మ పెట్టింది తిన్నావు, అమ్మ ఉన్న ఊరి నుండి పక్క ఊరికి వెళ్ళావు. కానీ ఏమనుకుంటావు? నీకిప్పుడు అమ్మ కనబడకపోతూ ఉన్నా అమ్మ అక్కడ ఉన్నది అన్న భావనతో ఆ క్షణం అమ్మ నీకు కనబడకపోయినా ఆనందంగానే ఉన్నావు, అక్కడ అమ్మ ఉన్నది అని. అలాగే ఈ శరీరం నీకు మధ్యలో కనిపిస్తుంది, తర్వాత కనబడకుండా పోతుంది, కానీ అది